మీరు ఇందాక హాస్పిటల్కి వచ్చే ముందు చూశాను మిమ్మల్ని. మీ ఫైల్ ఇది మీ ఫైలే కదా? ఓకే. మీరు నేను వచ్చేటప్పటికి మీ వైఫ్ పక్కన కూర్చొని స్మోక్ చేస్తున్నారు, అవునా? ఓకే. స్మోకింగ్ వల్ల వచ్చే ఇబ్బందులు మీకు తెలియదు అనుకుంటున్నాను. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ చూసాను నేను. ఓకే. దాని తర్వాతే మీకు చెప్తున్నాను, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్తే కాదు, స్మోకింగ్ వల్ల స్పర్మ్స్ చచ్చిపోతాయి అంతే. స్పర్మ్స్ చచ్చిపోవడమే కాదు, మీరు కూర్చొని మీ ఎదురుగా వైఫ్ ఎదురుగా స్మోక్ చేయడం వల్ల ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. దానివల్ల మీ వైఫ్ ఓమ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో అల్టిమేట్గా ఓమ్ స్పర్మ్ కలిస్తేనే పిండం తయారయ్యేది కదా, అది ప్రెగ్నెన్సీ వచ్చేది. అలాంటిది మీరు 2 వైపుల నుంచి వాటిని బాధ పెడుతున్నారు మీ స్మోకింగ్తో. దానివల్ల ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జెంటిల్ రిమైండర్ అండ్ అడ్వైస్ వినండి. జస్ట్ ఫస్ట్ ఒక 6 నెలలు పూర్తిగా స్మోకింగ్ ఆపేసి అప్పుడు చూడండి, మీ వైఫ్ డెఫినెట్గా ప్రెగ్నెంట్ అవుతారు. అదొక్కటే కాదు, మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే పిల్లలు లేకుండా స్మోకింగ్ చేస్తుంటున్నారో మీరు వాళ్ళందరికీ కూడా ఇదే మాట చెప్పండి. స్మోకింగ్ వల్ల జరిగే హాని తెలుసుకునేలా చేయండి, వాళ్ళని ఇబ్బంది నుంచి తప్పించండి. ఓకే, రైట్.